అత్యాశ ఫలం. ఒక ఊరిలో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ఆవులు, గేదెల మందలను కొండ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతుండేవి. తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతూ ఉండేవాడు. సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్ళించేవాడు. గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది. ఒకరోజు గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు. ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలని అనుకున్నాడు. వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి, ఆవు మెడలో గంట ఎంతో బాగుంది, నాకు అమ్ముతావా? నీకు కావలసినంత సొమ్మిస్తాను అని అడిగాడు. వట్టి గంటకి ఎంతో డబ్బులు వస్తున్నాడని మనసులో నవ్వుకొని సరేనన్నాడు గోవిందుడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడున్న చోటికి వచ్చాడు. నెమ్మదిగా మెడలో గంట లేని ఆవును ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్ని గేదెలు కనిపించాయి గోవిందుడికి. గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు. ఆవు పోయిందని చాలా బాధపడ్డాడు. కానీ ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు. అయ్యో, గంట ఉంటే బాగుండేది అని చింతించాడు. అందుకే అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది అని చెప్తారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.